మొక్క బట్టలు కాల్చుకుంటున్నాను చూసారా. పొయ్యి పెట్టాం కొత్తగా. చూడండి ఇలా కాల్చుకోవాలి. మీరు ఇలా కాలుస్తారా? మొక్క బట్టలు అయిన తర్వాత ఇదిగోండి పనసకాయలు తెచ్చుకున్నాం. పనస్తాలు ఆ గింజలు కూడా వేస్ట్ చేయకుండా ఈ పొయ్యిలో వేసుకుని కాల్ చేసుకోవడమే. ఇక్కడే పెట్టుకున్నాం చూడండి. ఖర్చు మీద ఇటుకలు పెట్టేసి దాని మీద ఇదేమో ఇసుక వేసాం, కొంచెం మట్టి వేసి కొబ్బరి చిప్పలు వేసి ఇలా వెలిగించుకుంటున్నాం. కాల్చుకుని తింటే బాగుంటాయి కదా. మీకు ఇష్టమేనా? హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వర్షం వస్తుందండి. అదేనండి, ఆదివారం సాయంత్రం చక్కగా వర్షం పడింది. అంటే కొట్టి కురిసేలేదనుకోండి, కొద్దిగా వాన పడింది. ఆ వర్షం పడినప్పుడు ఇలాంటి మొక్కబుట్టలు కాల్చుకుని తింటే భలేగా ఉంటుంది కదా. మా బావ పొలం నుంచి మొక్కబుట్టలు తీసుకొచ్చారనమాట. సో ఆ మొక్కబుట్టల్ని వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. స్టవ్ మీద కాల్చుకుంటే ఏం మజా ఉంటుంది. ఇలాగ చక్కగా ఇటుకలు పెట్టాము. ఇటుకలు పెట్టుకుని దాంట్లో కాస్త మట్టి వేసాము అంటే కింద గచ్చు పాడైపోకుండా కింద ఒక లేయర్ మొత్తం ఒక వరుసంతా ఇటుకలు పెరిచేసి ఆ ఇటుకల మీద కాస్త మట్టి వేసేసాము. మట్టి వేసి తర్వాత ఒక చిప్పలు, తర్వాత పిడకలు ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా కాస్త కర్పూరం వేసేసి మొత్తం అంటించేసాం. మంట పెట్టేసాం అనమాట. మంట పెట్టి ఇలా మొక్క బుట్టలు కాలుస్తున్నాం. అన్నట్టు మొక్క బుట్టలు కాల్చే విధానం ఒకటి ఉంటుందండోయ్, మీకు తెలుసా? మేము ఇలాగే కాల్చుకుంటాము. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బయట మనం అమ్మేవాళ్ళు ఇంత శ్రద్ధగా కాల్చరులేండి, ఎందుకంటే టైం పడుతుంది కదా. అందుకని ఇంతసేపు కాల్చరనమాట. సో మేము కాల్చే విధంగా ఇలా కాల్చుకున్నారే అనుకోండి, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల నుంచి ఉడికి పచ్చిదనం లేకుండా చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చెప్తాను. మొక్క బుట్టలకి ఇలాగ పై పొర ఉంటుంది చూసారా, ఆ పొర మొత్తం అంతా తీసేయకూడదండి. కొన్ని పొరలు ఉంచాలన్నమాట. సగం పొరలు తీసి సగం పొరలు ఒక 4, 5 పొరలైనా ఉంచి ఆ పొరలతో పాటుగా మనం ఆ నిప్పుల మీద పెట్టుకుని ఒకసారి కాల్చాలి. అలా కాలిస్తే మంచిగా లోపలంతా ఉడికినట్టు అవుతుందనమాట. ఆ పొరతో పాటు కాలడం వల్ల మంచిగా లోపల కుక్ అయినట్టు అవుతుంది. అదిగోండి అలా కాల్చినవి ఒక 2 కాలినయి. అవి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆ పొరని నెమ్మదిగా తీసేసేయాలి. ఇట్లాగా వేడిగానే ఉంటుందనుకోండి, కాస్త మీరు చల్లగా అయిన తర్వాతైనా తీసుకోవచ్చు. ఇంకా మాకు ఆత్రం ఆగదు కదా, నిప్పులు కూడా అయిపోతున్నాయి కాబట్టి కాల్చుకోవాలి కదా. అందుకని ఆ పొరలన్నీ కూడా ఆ మిగిలిన కాలిన పొరంతా జాగ్రత్తగా జాయిగా ఇలా తీసేయాలి. చూసారా పొగంతా కంట్లోకొస్తుంది. అయినా సరే మరి తిండి కోసం ఇంత కష్టపడాలండి. ఇంత కష్టపడితేనే మరి రుచిగా కమ్మగా తినగలుగుతాం. అంతే కదా. ఇలా పొరలు తీసేసుకుని ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో 2, 3 అక్కడ పెట్టుకున్నాము. అవి కాలిన తర్వాత ఇవి దాంట్లో పెట్టి జాయిగా కాల్చుకుంటే అసలు భలే కుక్ అవుతుందండి. చాలా బాగుంటుంది తెలుసా. నిదానంగా చేసుకుంటే అన్నీ బాగుంటాయి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగా నిప్పుల్లో పెట్టేసేసుకుని కాలింది టపటపలాడేటట్టుగా మనం మంచిగా మాడిపోకుండా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలనమాట. ఇదండి కొంచెం లెంగ్తీగా ఉన్న ఈ ప్రాసెస్. తినడానికి మాత్రం కమ్మగా ఉంటుంది. పచ్చిదనం అనేది ఉండదు. కడుపు నొప్పి రాకుండా ఉంటుందనమాట. ఈ పొత్తులు కూడా చాలా బాగున్నాయండి. తీయగా కూడా ఉన్నాయి. సో మేము మొత్తానికి ఇలా వాకిట్లో పొయ్యి పెట్టేసాం. అన్నట్టు ఇది బీహెచ్ఎల్ అండి. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళది పెద్ద ప్లేస్ ఉంటుంది. ముందు వెనక ప్లేస్ ఉంటుంది. ఆ పైన కూడా ప్లేస్ ఉంటుంది. పైన పెట్టుకుందాం అనుకున్నామండోయ్, కానీ వాన పడుతుంది. సో అందుకని మళ్ళా తడిసిపోతుంది కదా. అందుకని ఈ నిప్పులు కూడా తడిసిపోతాయి, మంట సరిగా రాదని చెప్పి కింద పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మేమందరూ కూడా ఉన్నాము. ఇక్కడ వీడు మా మావయ్య కొడుకు అనమాట. మా మావయ్య కొడుకు, నేను ఇక్కడేమో సీరియస్‌గా కాల్చేస్తున్నాము. ఆ తర్వాత మా మేనకోడళ్ళొచ్చారు. మా అన్నయ్య పిల్లలనమాట వాళ్ళు. మా అక్కయ్య గారి అమ్మాయి, మా అక్క, మా అత్తయ్య, మేమందరూ ఉన్నామండి. మా వారు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సరదాగా జోకులేసుకుంటూ సరదాగా ఇలా కాల్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. భలే ఉంది కదా. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా? చూడండి 2 మొక్కబొట్లయితే కాల్చడం అయిపోయింది.
కాల్చినవి కాల్చినట్టు మీరు వేడివేడిగా తినేసేయండి అంటే పిల్లలందరికీ మా అక్క కట్ చేసి ఇచ్చిందనమాట. ఇదిగోండి అక్కడ కూర్చున్నారు వాళ్ళు చూసారా? అందరూ అలాగా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అన్ని వెహికల్స్ అవి పెట్టినా కూడా ఇలా కూర్చోవడానికి బావుంటుంది. పైన ఫ్యాన్ ఉంటుంది. ఇలా రోడ్డు కనిపిస్తూ ఉంటుంది గేట్ తీసుకుంటేను. చాలా బావుంటుంది. నాకొచ్చినప్పుడు ఇక్కడే బయట కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. అక్క వాళ్ళ ఇంటికి ఇంచుమించులో వస్తూనే ఉంటాము. ఎప్పుడూ మేము అక్క చెల్లెలు కలుస్తూనే ఉంటాము. ఇదిగోండి చూసారా నిప్పులు ఎంత బాగా అయినాయోను. మంచిగా ఇట్లాగా కాల్చుకుంటే భలే ఉంటుంది గదా! దీంట్లో తర్వాత మేమేం చేసామంటే చివర్లో పనసగింజలున్నాయండోయ్! ఆ పనసగింజలు కూడా లాస్ట్‌లో దీంట్లో వేసేసుకున్నామే అనుకోండి, మంచిగా అలా నిప్పులకి మంచిగా కుమ్ములో పెట్టినట్టు అవుతుందనమాట. కుమ్ము అంటామనమాట దీన్ని మేము. ఆ కుమ్ములో వేసేస్తే అలాగా సన్నని సెగని కాలుతూ ఉంటుంది. భలేగా ఉంటుంది. చూడండి మొక్కబొట్లు కాల్చేసుకున్నామని మీకు నేను చూపిస్తున్నాననమాట. చూసారా? మీరు ఇలాగే కాల్చుకుంటారా? ఎంతమంది ఇలా కాలుస్తారో కామెంట్‌లో తెలియజేయండి. అన్నట్టు గ్యాస్ పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు కానియండి, ఈ కట్టెల పొయ్యి మీద కాల్చినంత రుచిగా ఉండదు. మనకి కట్టెల పొయ్యి అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? గ్యాస్ స్టవ్ మీద కాల్చేసుకోవడమే అంతే. దానికి కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఫస్టు ఒక పొరతోటి కాల్చుకున్న తర్వాత కొన్ని పొరలు ఉంచి కాల్చుకున్న తర్వాత ఆ పొరలన్నీ తీసి అలా కాల్చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఇదిగోండి మనం మొక్కబొట్లయితే అన్నీ కాల్చడం అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడిగా తినేస్తే భలేగా ఉంటుంది గదా! మీకు ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండబ్బా! ఎంత కష్టపడి వీడియో చేశానో తెలుసా? పొగ కంట్లోకొచ్చేస్తున్నా కూడా వీడియో చేశాను. ఈ చిన్న వ్లాగు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సండే రోజు మేమేం చేశామనేది మీతో షేర్ చేసుకున్నాను. ఇంతే. ఉంటానే. బాయ్ బాయ్.